వృషభ రాశి వారికి సూర్యభగవానుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి అష్టమ స్థానంలో అనగా ఆయుస్థానంలో ధనుస్సు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ప్రధానంగా దూరవాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండడం, మీ జన్మ నక్షత్రం రోజున ప్రధానంగా శనివారం రోజున, అలాగనే మీరు ఏదైనా ఒక పనులు అయితే చేస్తున్నారో ఈ మాసంలో అంత సరైనటు కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాలకు దయచేసి ఆందోళన తగదు. ఏదైనా ఒక పనులు చేసేటప్పుడు ఏకాగ్రత అవసరం. ప్రధానంగా వ్యవసాయ సోదరీమణులు, వాహనాలు నడిపేటువంటి వారు, అలాగనే జల ప్రయాణాలు చేసేటువంటి వారు, ఏదో ఆయుధాలతో పనిచేసేటువంటి వారు ఎంతో జాగ్రత్తలు అవసరం. కనుక ఈ మాసంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, గొడవలకు దూరంగా ఉండగలిగినట్లయితే 90% యొక్క ప్రమాదాలను, ఆపదలను నివారించే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తులారాశి వారికి రవి భగవానుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత తృతీయ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే తులారాశి. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనుసు రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల దాతృస్థానంలో ఉండడం, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, సోదరీమణులతో మీరు ఆప్యాయంగా, అనురాగంగా ఉండగలగాలి. మానవ సంబంధాలని దయచేసి మానవ సంబంధాలుగానే చూడండి. ఆర్థిక సంబంధాలుగా మార్చుకున్నారా? స్థిర చరాస్తులలో ఇబ్బందులు ఉండడం, బంధుత్వాల్లో ఇబ్బందులు ఉండడం, అనేక రకాలైనటువంటి పనులలో మీరు ఇబ్బందికి గురి చేసుకోకుండా ఉండబడినటువంటి వాటితోనే మౌనంగా, ధ్యానంగా, ఆధ్యాత్మికంగా ఉండగలిగినట్లయితే కుటుంబంలో, సమాజంలో మీకు ఎనలేటువంటి కీర్తి ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులకు, అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి రవి భగవానుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ధనావాకు కుటుంబ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా, సంపూర్ణంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఒకవైపు వీరికి అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. కనుక ఈ ధనస్థానంలో రవి సంచారం చేసినప్పుడు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. హంగులకో, ఆర్భాటాలకో, ప్రతీకారం తీర్చుకునేటువంటి కాల సమయం ఇది కానే కాదు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ప్రశాంతత, పెద్దవారి మాట వినడం, సత్కర్మ చేయవ సత్ఫలితాహ అన్నట్టుగా మీరు మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆవేశానికి వెళ్ళినా, అనర్థాలకు వెళ్ళినా, చెప్పుడు మాటలు విన్నా ధనం పోతుంది, సమయం పోతుంది, అనారోగ్యం మీకు వెంటాడుతుంది, మీ యొక్క ధనము ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల ఎందున మౌనం, దూర వాయు ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకొని ఉత్తమోత్తం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అనేక రంగాల వారందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ధనుసు రాశి వారికి ధనుసు రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు, చిన్న చిన్న వాటికి ఆందోళన, అనేక రకాలమైనటువంటి వ్యక్తిగత విషయాలను అనేక మంది తెలుసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అలా కాకుండా
మీరు మౌనంగా ఉంటూ ధ్యానంగా ఉంటూ నిత్యము సూర్య నమస్కారం, అలాగనే సూర్య భగవానికి అర్ఘ్యము, అలాగనే సూర్య నమస్కారాలను అవలంబించుకోగలిగినట్లయితే మీరు అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి, ఆహ్లాదకరమైన జీవితానికి, ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడం అనుకూలంగా ఉంటాయి. లేదు వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారు ఏదో అనుకుంటున్నారని చెప్పి మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి మీరు చెప్తేనే పక్క వాళ్ళకు తెలిసే పరిస్థితి ఉంటుంది. కనుక కొద్దిపాటి మౌనంగా ఉంటూ ఆరోగ్యంపైన శ్రద్ధ చూపించగలిగితే అనేక రకాలమైనటువంటి రుగ్మతలు, శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే మానసిక వేదన, శిరోభారము, కంటి సమస్యలు, దేహదారుఢ్యంలో ఇబ్బందులు, చర్మ సమస్యలు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, జర్నలిస్టు, స్వయం వృత్తులు, ఉద్యోగ వ్యాపార కార్యక్రమం ఆచరింపజేసే వారందరూ ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది.